నేను ఫ్యాన్ అనుకొని చెప్పుకోవడానికి ఎందుకు వచ్చారు అసలు మీరు బయటికి? అంబేద్కర్ గారిని ఎవరైనా తిట్టారనుకున్నాం, వెంటనే ఫ్యాన్స్ అందరూ బయటకు వచ్చేస్తారు, ఉద్యమాలు చేస్తారు, గొడవలు చేస్తారు. అనసూయ ఒకటేనా? ఆమె ఏమైనా చెప్పిందా నా సపోర్ట్ గా మాట్లాడండి మీరు అని చెప్పేసి? ఒక హీరోయిన్ కి అభిమాని ఉంటారు, హీరోయిన్ కి అభిమాని హీరోయిన్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారు. ఎలా పడితే అలా అందరు తిరుగుతాము అంటే అవ్వదు కదండి. కేవలం వస్త్రదాన వల్ల మాత్రమే ఈ యొక్క ఇటువంటి అత్యాచారాలు కానీ ఇవన్నీ జరగవు. మీ సో భార్య ఇక్కడ ఉన్నారు కదా, ఈక్వాలిటీ. బయటకి అలాగే పంపిస్తారా? అనసూయ గారు ఏంది? అవునండి, రాశిగారి ఫలాలు అంటే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే, నమస్కారం అందరికి, వెల్కమ్ టు QTV మీడియా. నేను మీ సుమ. సో మనందరికి ఈరోజు ఒక టాపిక్ గురించి డిస్కస్ జరుగుతుంది. ఏంటి అంటే అది చాలా రోజుల నుంచి సోషల్ మీడియాలో జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు కూడా ఇది అయిపోతుంది టాపిక్ అంటే చల్లబడుతుంది అనుకున్న టైంలో ఒక వ్యక్తి మళ్ళీ పుట్టుకొచ్చారు. ఎవరనంటే మైనంపాటి మురళీ కృష్ణ శర్మ. మీ అందరికీ తెలిసి ఉంటుంది. రీసెంట్ గా అంటే ఈయన వచ్చిన వీడియోలు కానివ్వండి అంటే వైరల్ అవుతున్నాయి. ఎందుకు ఏంటి అనసూయకి అంటే ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ అని చెప్పేసి చెబుతున్నారు. అసలు కనుక్కుందాము. మనతో పాటే ఉన్నారు ఆ గెస్ట్. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. అంటే ఇప్పుడు బాగా జరుగుతుంది అంటే మీరు బయటకి ఎందుకు వచ్చారు అసలు? అనసూయ గారిని అంటే మేము ఫ్యాన్ అనుకొని చెప్పుకోవటానికి ఎందుకు వచ్చారు అసలు మీరు బయటికి? సెలబ్రిటీస్ అందరికి కూడా ఫ్యాన్స్ ఉంటారండి. అది సెలబ్రిటీస్ మీన్స్ ఒక సినిమా హీరోలు అయి ఉండొచ్చు, హీరోయిన్స్ అయి ఉండొచ్చు, రాజకీయ నాయకులు అయి ఉండొచ్చు, ఆటగాళ్ళు అయి ఉండొచ్చు. ఆటగాళ్ళు మీన్స్ ప్లేయర్స్. ఒక సచిన్ టెండూల్కర్, ఒక ధోని, వీళ్ళందరికి కూడా ఫ్యాన్స్ ఉంటారు. మీరు ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు కూడా ఒక నాయకుడు, స్వాతంత్ర కోసం పోరాటం చేశారు. ఆయనకు కూడా అభిమాన సంఘాలు కొన్ని వేల అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు అంబేద్కర్ పుట్టినరోజు ఉందనుకోండి, అంబేద్కర్ గారు పుట్టినరోజు అభిమానులందరూ కూడా దండలేస్తారు, అన్నదానాలు చేస్తారు, వాళ్ళ అభిమానం వాళ్ళు చేస్తారు, ప్రదర్శించుకుంటారు. ఆయనకి భారీ స్థాయిలో అభిమానులు ఉంటారు, ఎందుకంటే ఆయన సిద్ధాంతాలను బట్టి. సో ఇది రాజకీయం. వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి అభిమానులు ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి అభిమానులు ఎందుకంటే అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఆయన వైఎస్ రాజశేఖరరెడ్డి గారు అనేక పథకాలు ప్రవేశపెట్టి ఈ గుండెకి ఆపరేషన్ చేయించడం, కొన్ని ఫ్రీజ్ రీఎంబర్స్మెంట్ ద్వారా బాగుపడ్డ వాళ్ళు చాలా మంది ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇప్పటికి కూడా తెలంగాణలో కూడా ఉన్నారు వైఎస్ రాజశేఖరరెడ్డి గారికి. వీళ్ళందరూ కూడా ఆయన పుట్టినరోజు నాడు ఫ్లవర్స్ పెట్టడం ఇటువంటి కొన్ని చేస్తుంటారు, అన్నదానం చేయడం. ఈ విధంగా సపోజ్ అంబేద్కర్ గారిని ఎవరైనా తిట్టారనుకుందాం, వెంటనే ఫ్యాన్స్ అందరూ బయటకు వచ్చేస్తారు, ఉద్యమాలు చేస్తారు, గొడవలు చేస్తారు. అనసూయ ఒకటేనా? ఒకటి కాదు. అంబేద్కర్ గారు ఆయన రాజ్యాంగ నిర్మాత, ఆయన వ్యక్తి, ఆయనది ప్రత్యేకత. మరి మీరు పోల్చకూడదు కదా. ఒక సినిమా హీరో ఉన్నాడు, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడున్న అంబేద్కర్ అభిమానులు ఎవరైనా కూడా అంబేద్కర్ గారిని ఎప్పుడేం కలిసారా? కలవలేదు. ఒక మెగాస్టార్ చిరంజీవి గారికి కొన్ని లక్షల సంఖ్యలో అభిమానులు ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి గారు కనుక ఒక పిలుపునిస్తారు, అరే మీరందరూ సామాజిక సేవలో భాగంగా బ్లడ్ డొనేషన్ చేయండి అని ఒక పిలుపు కనుక మెగాస్టార్ చిరంజీవి గారు ఇస్తే, కొన్ని వందల మంది వాళ్ళ కనుక అవైలబిలిటీ ఉంటే, అర్హత కనుక ఉంటే బ్లడ్ డొనేషన్ చేయడానికి రెడీగా ఉన్నారు, చేస్తారు కూడా. అనసూయ గారు ఏమైనా పిలుపునిచ్చారా తరపున మాట్లాడండి? సో అదే ఎవరైనా మెగాస్టార్ చిరంజీవి గారి గురించి తప్పుగా మాట్లాడమనండి, లేదంటే ఒక పుష్ప అంటే ఫ్యాన్స్ అందరికి ఉంటారు కదా, హీరోకి హీరోయిన్స్ అందరికి ఉన్నారు. ఒక అల్లు అర్జున్ గారి గురించి తప్పుగా మాట్లాడిన, రామ్ చరణ్ గారి తప్పు గురించి ఎవరైనా మాట్లాడితే ఈ ఫ్యాన్స్ అందరూ బయటకు వచ్చి వాళ్ళు సమాజంలో వస్తారు బయటికి. వీళ్ళందరూ కూడా వాళ్ళకి డైరెక్ట్ కొంతమంది పరిచయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాగే రీసెంట్ గా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి రవీంద్ర భారతిలో విగ్రహం పెట్టారు. నేను అడిగిన దానికి సమాధానం పోల్చుకుంటూనే వచ్చారు. మీకు ఒక ఎగ్జాంపుల్ అంది, ఉదాహరణ చెప్తున్నాను అనమాట, మీకు ఈజీగా అర్థం చెప్పండి. ఎప్పుడైతే అనసూయ గారి మీద కొంతమంది కావాలని, కొంతమంది రాబందులు, కొంతమంది సివిక్ ఇల్లిటరేట్స్ అనేటువంటి వాళ్ళు ఆవిడ మీద ఎప్పుడైతే కూడా అభాండం చేసి ఆవిడ గురించి కూడా తప్పుగా ప్రచారం చేస్తున్నారో, మరి తప్పనిసరి అభిమానులు బయటకు వస్తారు ఆమెకు రక్షణగా, ఆమెకు సపోర్ట్ గా. సో ఆ విధంగా సపోర్ట్ గా చాలా మంది ఉన్నారు. సో అందులో నేను ఒక ప్రముఖంగా నేను బయటకు వచ్చాను. అందరు రాకుండా మీరే కనిపించారు సపోర్ట్ గా, ఎక్కువ చెప్పాలి అంటే. అవునండి. ఆమె ఏమైనా చెప్పిందా నా సపోర్ట్ గా మాట్లాడండి మీరు అని చెప్పేసి? అదే లేదు అంటే మీ అభిమానం కొద్ది మాట్లాడారా? అభిమానం కొద్ది వస్తారండి, ఖచ్చితంగా వస్తారు అభిమానులు. అంటే ఏ హీరో గురించి తప్పుగా మాట్లాడితే ఆ హీరో అభిమాని బయటకు వస్తారు. ఒక హీరోయిన్ కి అభిమాని ఉంటారు, హీరోయిన్ కి అభిమాని, హీరోయిన్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారు ఆ హీరోయిన్ అభిమాని బయటకు వస్తారు. అలాగే రాజకీయ నాయకులకు అభిమానులు ఉంటారు, ఒక ప్రముఖ నాయకుడి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వీళ్ళు వచ్చేస్తారు. మరి సహజం అది. అంటే ఇప్పుడు అనసూయ గారు ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేశారో
దానికంటే మీరేం చెప్తారు? అనసూయ అంటే గారు వస్త్రధారణ గురించే మాట్లాడారు చెప్పాలి అంటే. ఎలా పడితే అలా అందరూ తిరుగుతాము అంటే అవ్వదు కదండీ! అనసూయ గారు ఎక్కడ కూడా ఎలా పడితే అలా తిరగమని ఎక్కడ చెప్పలేదు. ఆ! వాళ్ళ మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఈ ఇద్దరి యొక్క మధ్య వ్యక్తులే సంఘర్షణ కాస్త సమాజం మధ్య కూడా డిస్కషన్ లాగా అయిపోయింది ఇది. శివాజీ అహా! గారు అన్నటువంటి మాటలు హ్మ్. సమాజానికి కూడా కొంతమంది కూడా అప్లికబుల్ చేస్తున్నారు. శివాజీ గారు కేవలం కూడా హ్మ్. ఒక హీరోయిన్, ఒక సెలబ్రిటీస్ అనేటువంటి వాళ్ళు వస్త్రధారణ మంచిగా ఉండాలి, లేకపోతే కొన్ని చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉందని చెప్పాడు. అవును. అది అతను చెప్పటము చాలా మంది ఆడవాళ్ళ ఈగో దెబ్బతింది అక్కడ. ఎందుకు దెబ్బతిన్నదంటే కేవలం వస్త్రధారణ వల్ల మాత్రమే ఈ యొక్క ఇటువంటి అత్యాచారాలు కానీ ఇవన్నీ జరగవు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సమానమే మీరు అనేది వాళ్ళ సరిగ్గా ఉద్దేశం. చూసారా వీడియో? ఆయన కేవలం ఇది అంటే వస్త్రధారణ వల్లనే జరుగుతాయి అని చెప్పేసి అనలా. మీరు వెళ్ళేటప్పుడు బయటికి ఒక సెలబ్రిటీ బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఎందుకంటే చాలా మంది అభిమానులు ఉంటారు. మీద పడిపోతారు. ఆ రోజు ఏంటి తను చాలా ఇబ్బంది పడ్డారు ఆ హీరోయిన్. అందుకని ఆయన ఆ మాట చేత్తో అన్నారు. చూపించాడు. ఆ! శివాజీ గారు క్లియర్ చూసుకోండి, ఇక్కడ దాకా వస్త్రధారణ చేస్తే హ్మ్. నిధి అగర్వాల్ ఆ మరి రోజు అలా అక్కడ దాకా యేసుకొని అన్నారు బయటికి వెళ్ళకూడదు గదండీ! అని అన్నారు కదా. హ్మ్. అంటే కేవలం అంటే మీరు ఒప్పుకుంటారా కేవలం ఆమె ఇక్కడ దాకా అంటే టాప్లెస్ వస్త్రాన్ని వేసుకున్నందువల్లనే ఫ్యాన్స్ అందరు వచ్చారని మీరు ఒప్పుకుంటారా, ఆ! నేను నమ్ముతారా? ఒప్పుకుంటా. ఓకే, అయితే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. హ్మ్. బాలకృష్ణ గారు కూడా రీసెంట్ గా అఖండ 2 సినిమా సందర్భంగా బయటకు వచ్చారు. ఇప్పుడు అలా వినండి, హ్మ్. అదే విధంగా రామ్ చరణ్ గారు బయటకు వచ్చారు, ఒక అల్లు అర్జున్ గారు బయటకు వచ్చారు. హ్మ్. మరి కొన్ని లక్షల మంది అభిమానులు ఎందుకు వచ్చారు? హ్మ్. ఫ్యాన్స్ వేల ఆ ప్లేస్ లో కొన్ని వేల మంది రాలేదా? ఫ్యాన్స్ మరి బాలకృష్ణ గారు ఎక్స్పోజింగ్ చేసాను వచ్చారా? వెయిట్ ఫ్యాన్స్ మరి ఇక్కడ రావటం మగవాళ్ళ లేదు. ఆడవాళ్ళని కాదు, హీరో అయినా హీరోయిన్ అయినా మగవాడైనా ఆడదైనా ఒక సెలబ్రిటీ ఎవరైనా సరే, హ్మ్. ఒక సెలబ్రిటీ వస్తే వాళ్ళ అభిమానులు వాళ్ళకి ఎవరికైతే ప్రేమ ఉంటుందో అభిమానం ఉంటుందో వాళ్ళ అభిమానం ప్రదర్శించుకోవడానికి వాళ్ళు వస్తారు. హ్మ్. వాళ్ళు వచ్చేసి షేక్ హ్యాండ్ ఇవ్వాలనో లేకపోతే సెల్ఫీ తీసుకోవాలనో ఏదో వాళ్ళ ఎఫెక్షన్ వాళ్ళకు ఉంటుంది. హ్మ్. సో ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే. హ్మ్. ఒక కేవలము ఒక ఆడ మనిషి టాప్లెస్ డ్రెస్ వేసుకున్నందుకే జనాలు వచ్చారని కరెక్ట్ కాదు. ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఒక ఆ రోజున ఒక నిధి అగర్వాల్ గారి ముఖంలో ఎటువంటి అసహనం కనపడిందో బాలకృష్ణ గారి ముఖంలో కూడా అదే విధంగా అసహనం కనపడింది. కారణం ఏంటంటే ఆయన కూడా పైన ఒక కండువా వేసుకొని వచ్చాడు ఆ ఫంక్షన్ లో భాగంగా. కొంతమంది కండువాను లాగేశారు, కింద పడిపోయింది. ఆయన కూడా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. కానీ అభిమానులను ప్రేమిస్తారు నేను హీరో ఒక మాట హీరోయిన్స్. అడుగుతాను. మీ సో భార్య ఇక్కడ ఉన్నారు కదా, ఈక్వాలిటీ. బయటకి అలాగే పంపిస్తారా? ఎవరు? మీ భార్య బయట జీవితం ఇస్ డిఫరెంట్, సెలబ్రిటీస్ అంటే లైఫ్ ఇస్ డిఫరెంట్. పంపిస్తారా? బయట అలా జరగమని ఎవరు చెప్పట్లేదు, ఇప్పుడు బయట శివాజీ గారు సాంప్రదాయంగా కూడా వెళ్తారు. శివాజీ గారు కూడా సెలబ్రిటీని బయటకి అలా అంటే సెలబ్రిటీ లాగా వెళ్ళొద్దు అంటే సీన్ తగ్గట్టు చేయమంటారు. వస్త్రధారణ బట్టే బయట జరిగాయి అన్నాడు. ఉమ్. మీ వస్త్రధారణ బట్టే ఆమె టాప్లెస్ డ్రెస్ వేసుకు లేదంటే ఇక్కడ దాకా మిడ్డీలు చడ్డీలు అలా వేసుకుంటేనే జరిగింది అనటము మహిళల వస్త్రధారణ బట్టే జరిగింది అనేటువంటి విధంగా, అంటే మహిళల వస్త్రధారణ వల్ల 100% జరిగింది అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఆ, అందుకనే పూర్తిగా కప్పుకోనండి, చీరల్లోనే అందం ఉంటుంది, ఈ విధంగా కూడా ఆయన అనటం కూడా ఆయన పొరపాటు. అది చాలా మంది మహిళలకు ఇగో దెబ్బతింది అక్కడ. ఉమ్, ఎందుకంటే మనకి అధికారం ఉండదు. ఫస్ట్ మనం మాట్లాడే ముందు మనకు అధికారం ఉందో లేదో మాట్లాడుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, మీ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, మీరంటే లేడీ కాబట్టి పర్లేదు. ఇంకొక సార్ ఉన్నారు అనుకుందాం, వాళ్ళ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది, ఎదురింట్లో ఒక అందమైన అమ్మాయి ఉంది. ఉమ్, ఆ అమ్మాయి తను బయటికి వెళ్తున్నది, ఏదో పబ్కి వెళ్తున్నది, ఏదో ఆమె పని మీద వెళ్తున్నది, ఆమె ఒక రకమైన వస్త్రధారణ వేసుకొని బయటికి వెళ్తుంది. మనం బయటకు వచ్చేసి ఆ అమ్మాయిని ఆపి, అమ్మాయి నువ్వు ఇటువంటి వస్త్రాలు వేసుకోవద్దు, అటువంటి వస్త్రాలు వేసుకో అని చెప్తే ఆ అమ్మాయి ఏమంటుంది రియాక్షన్ అని చూడండి ఒకసారి, రియాక్షన్ మీకు తెలుస్తుంది. ఉమ్, హూ ఆర్ యూ అంటుంది. ఇంకొకటి, మనకు అధికారం ఉందా? ఉమ్. మన పక్కింటి అమ్మాయి ఇదిగో ఇది వేసుకో అని చెప్పడం మనకు అధికారం లేదు. అలా కాకుండా అతను ఆ అమ్మాయి దగ్గర ఆపి, అమ్మాయి నేను నీ తండ్రిలాగా భావించి చెప్తున్నానంటే, మా ఇంట్లో మా నాన్న ఉన్నాడండి ఆల్రెడీ, ఉమ్. మీరేం నన్ను తండ్రిలా భావించట్లేదని చెప్తున్నాను. అంటే తండ్రి అట్లా వదిలేరు కదా. ఆమె తండ్రి ఇంట్లో ఉన్నాడు, ఆయన చెప్పుకుంటాడు. ఉమ్, ఇక్కడ మనకి అధికారం లేదండి. మన పక్కింటి అమ్మాయికి ఇదిగో ఈ చీర ఎందుకు కట్టుకున్నావు, ఈ చడ్డీ ఇటువంటి వస్త్రం ఎందుకు వేసుకున్నావు అని ఆయన మనకి సినీ అధికారం లేదు. పరిశ్రమలో కొన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు. మనకి ఆయన ఆఫ్టర్ ఆల్ బాధ్యత తీసుకున్నారు. అవునండి, అదే ఆయన చేసిన పొరపాటు. ఆఫ్టర్ ఆల్ మన పక్కింటి అమ్మాయి, తీసుకోకుండా ఉంటే శివాజీ గారే చెప్పండి, శివాజీ గారు ఉన్నారు, వాళ్ళ పక్కింట్లో ఒక అమ్మాయి ఉంది. ఉమ్, ఆ అమ్మాయి ఏదో వస్త్రాలు వేసుకుని వెళ్తున్నది, ఆమె డ్రెస్సింగ్ సెన్స్ ఆమె ఇష్టం. ఉమ్, ఆ అమ్మాయిని ఆపి నువ్వేంది ఇటువంటి ఎందుకు వేసుకున్నావు, అటువంటి వేసుకో అని చెప్పడానికి హీ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు సెట్ టు ఎనీ వన్. ఉమ్. సో షీ విల్ క్వశ్చన్. మీరు ఊరుకుంటారా? మీ పక్కింటి వాడు వచ్చి నిన్ను ఇది ఏంది ఇటువంటి ఎందుకు వేసుకొచ్చినావు, చీర కట్టుకున్నా అంటే అలా నువ్వేమంటావు? అనకుండానే Who are you మనం అంటావు? వేసుకోవాలని చెప్పేసి అని అంటున్నారు. అధికారం కూడా లేదు, పక్కింటి వాళ్ళకి అధికారం లేదు, అంటే మన చివరి నైబర్ మీదే వరకు మనకి అధికారం లేదు. ఆ. మీరు సమాజంలో ఉన్న ఆడవాళ్ళందరికీ నేను సందేశం ఇస్తాను, మీరందరూ ఫాలో అవ్వండి అంటే వాళ్ళు ఎందుకు వింటారు? ఆయన ఫాలో అవ్వని చెప్పాల. మరి ఆయన చెప్పింది అదే. చెప్పాడు. అవును, సజెషన్ చెప్పారు, ఉమ్. మరి దాని వల్ల జరుగుతున్నారు అంటే అన్నాడు. ఇప్పుడు అందుకే అనసూయ వాళ్ళు గారి హట్ అయినారు. వస్త్రధారణ అంటే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కానివ్వండి, బయట తిరిగే అంటే డ్రెస్సింగ్ స్టైల్ అది ఓకేనా మీకు?
అంటే చూడండి, అభిమానిగా మీరు చెప్పండి. మీరు ఒక సెలబ్రిటీ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఒక ఉమ్, సెలబ్రిటీ, ఒక సినిమా హీరోయిన్ ఉమ్, అనసూయ అనేటువంటి ఆమెకి కొన్ని లక్షల మంది అభిమానులు ఉన్నారు. ఆ, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది, ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది చాలా ఆధునికంగా కూడా వెళ్తున్నది. ఈ రోజున మిస్ ఇండియా పోటీలు జరుగుతున్నాయి, మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా అనేక రకాలైన వస్త్రధారణ కూడా ఉంటుంది. వాళ్ళు ఎత్తులు పల్లాలు కొలుస్తారు, వాళ్ళ వ్యక్తిత్వం ఏంది అడుగుతారు. ఇప్పుడు మీకు ఒక దేవుడు కనబడితే ఎటువంటి వరాలు తీసుకుని మీకు ₹1,00,00,000 ఇస్తే మీరు ఏం చేస్తారు, ఇటువంటి ప్రశ్నలు వేస్తారు. వాళ్ళు చెప్పిన సమాధానాన్ని బట్టి ఉమ్, వాళ్ళ వ్యక్తిత్వం కూడా బాగుందని అనుకుంటే అప్పుడు కూడా ఉమ్, వాళ్ళకి మిస్ ఇండియా ప్రైజ్ లేదా మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి అందాల పోటీలు కూడా జరుగుతున్నాయి కదా బయట. ఉమ్, అక్కడికి పోయి సందేశం ఇస్తారా మీరందరూ ఇదే వస్త్రాలు వేసుకోండి అని? దాని తోడు ప్రపంచవ్యాప్తంగా $1.7 ట్రిలియన్ ఆఫ్ బిజినెస్ అనేటువంటి జరుగుతుంది ఈ రోజు. తెలుసా మీకు? ఉమ్. $1.7 ట్రిలియన్ బాగా తెలుసుకొని వచ్చారు అయితే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఫ్యాషన్ ఇండస్ట్రీ జరుగుతున్న విషయం. కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతున్నారు అక్కడ. ఉమ్, కొన్ని లక్షల మంది ప్రొఫెషనల్స్ ఉన్నారు, ఫ్యాషన్ డిజైనింగ్ చేసేవాళ్ళు. వాళ్ళు డైలీ కూర్చొని వాళ్ళకి అదే పని. ఈ వస్త్రాలు ఉన్నాయి, ఇంకొక రకమైన డిజైన్ చేసి అలా ఉంటుంది, ఇంకొక రకమైన డిజైన్ చేసి ఇలా చేసి లేటెస్ట్ మోడల్స్ ప్రతిరోజు వస్తుంటాయి. ఉమ్, మోడలింగ్ చేసే వాళ్ళు వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు. ర్యాంప్ మీద కాట్ వ్యాక్ చేస్తుంటారు, కాట్ వ్యాక్ చేస్తూ నడుస్తూ ఉంటారు. క్యాట్ ఆ, క్యాట్ 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 వాక్. క్యాట్ వాక్ చేస్తుంటారు. క్యాట్ వాక్ చేసినప్పుడు నచ్చిన వాళ్ళు తీసుకుంటారు, నచ్చిన వాళ్ళు తీసుకోరు. ఇట్లా లేటెస్ట్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఆర్ అవైలబుల్. ఈ రోజున ప్రపంచం అంతా కూడా అభివృద్ధి చెందింది, సాఫ్ట్వేర్ ప్రపంచం అభివృద్ధి చెందింది. ద వరల్డ్ బికేమ్ గ్లోబల్ విలేజ్. ప్రపంచం అంతా ఇప్పుడు ఇండియాలో కూర్చొని అమెరికాలో కంపెనీస్ ఉద్యోగం చేస్తున్నారు, చాలా మంది ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందింది. ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎంతో డెవలప్ అయింది. ఫ్యాషన్ ఇండస్ట్రీ చూడండి, వాళ్ళు సినిమా హీరోయిన్లు అయిన వాళ్ళు, మీరు అన్నది నేను 100% ఒప్పుకుంటా. ఒక సాధారణమైనటువంటి గృహిణి, ఆమె మామూలుగా చీర కట్టుకొని ఒక సాధారణ స్త్రీ తను గౌరవంగా జీవితం గడపచ్చు. కానీ ఒక సినిమా ఫీల్డ్లో, ఒక గ్లామర్ ఫీల్డ్లో ఒక హీరోయిన్ అవుదామనో, ఒక సెలబ్రిటీ అవుదామనో అనుకునేటువంటి వాళ్ళు నేను అలా వస్త్రధారణ చేస్తానంటే దే హ్యావ్ టు షో ద లేటెస్ట్ ట్రెండ్స్. అవి వాళ్ళు ప్రదర్శించడానికి ట్రై చేస్తారు. ఫోటోస్ పెట్టడం, లేటెస్ట్ మోడల్స్, ఇదిగో ఈ రకమైన లేటెస్ట్ డిజైన్. ఇప్పుడు కొంతమంది ఉంటారు, బైక్స్ ఇవన్నీ వస్తుంటాయి బయట, లేటెస్ట్ బైక్ కొనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా అప్డేట్ అవుతుంటారు, అప్డేట్ అయ్యి లేటెస్ట్ మేము కొనుక్కున్నాం, అదొక తృప్తి నేను వాళ్ళకి. విన్నాను మీరు పురోహితులు అని చెప్పేసి. మామూలుగా అవును. అంటే మీకు పద్ధతులు ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇలాంటి వ్యక్తి, ఒక వ్యక్తి ఇలాంటిది ఎంకరేజ్ చేయటం అనేది ఎంతవరకు correct? నేను ఎంకరేజ్ ఏం చేయట్లేదండి. మీరు మరి అదే కదా. మీరు డోంట్ మిస్అండర్స్టాండ్, మీరు మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దని చెప్తున్నాను. సరే. ఎందుకంటే ఆమె ప్రత్యేకమైన సందర్భాల్లో ప్రత్యేక వస్త్రధారణ ఉంటుంది. ఇది రియాలిటీలో ఉండాలి మనం. ఉమ్, ఎందుకంటే ఒక గుడికి వెళ్ళినప్పుడు సాంప్రదాయమైన బట్టలు, సాంప్రదాయ వస్త్రధారణతో గుడికి వెళ్ళండి. ఉమ్, ఒక ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఒక పెళ్లి అటువంటి ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, లేదంటే దానికి సంబంధించినటువంటి వస్త్రధారణ చేసి వెళ్ళండి. అలాగే ఒక కాలేజీకి వెళ్ళినప్పుడు కాలేజీకి సంబంధించిన వస్త్రధారణ, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్కి సంబంధించిన వస్త్రధారణ చేయాలి. అదేవిధంగా పబ్కి వెళ్ళే అమ్మాయిలు ఉన్నారు, పబ్కి వెళ్ళే అమ్మాయిలు పబ్బులకి ఎటువంటి వస్త్రధారణ అయితే కన్వీనియంట్ ఉంటుందో అటువంటివి వేసుకుంటారు. అలాగే మీరు ఒక నదికి వెళ్ళారు, ఒక స్విమ్మింగ్ పూల్కి వెళ్ళారు, అక్కడ ఏం చేస్తారు? అక్కడ అక్కడ తగిన వస్త్రధారణ చేస్తారు. ఉమ్, మరి అనసూయ గారు కూడా చేసింది అదే. అందులో ఎటువంటి తప్పు కనిపించట్లేదు. ఉమ్, మరి ఇది అనవసరంగా కూడా అనసూయ గారు శివాజీ గురించి అడిగారని ఆమె టార్గెట్ చేసేసి ఆమెను విమర్శించడం అనేది కరెక్ట్ అనిపించట్లేదు. ఇప్పుడు మీరు ఫేమస్ అవటానికి ఇదంతా మాట్లాడుతున్నట్టుంది. మరి టార్గెట్ మరి మా అభిమానాన్ని, మా అది క్యూట్ అభిమానం క్యూట్ లాగా అనసూయ అండి, మా అనసూయ గారు క్యూట్ అనసూయ, ఓ. మేము ఫ్యాన్స్, మాకు అభిమానులం మేము. ఉమ్, మరి ఆమె అనవసరంగా అన్నప్పుడు మేము మరి బయటికి రావాలి కదా, ఉమ్, మా యొక్క మేము కూడా తెలపాలి కదా ఒపీనియన్. ఉమ్, మరి తెలిపిన ఆమె ఎటువంటి చెడు సందేశం ఇవ్వలేదు. మేము ఇప్పుడు అదే చెప్తున్నాం, సాంప్రదాయబద్ధంగా ఉండమని చెప్తున్నాం. ఉమ్, మరి రాత్రిపూట నైటీ వేసుకుంటారు, అది వాళ్ళ కన్వీనియంట్. సో ఇంట్లో ఉన్నప్పుడు నైటీ వేసేసుకుంటారు, వాళ్ళకి నచ్చినటువంటి వస్తాను వాళ్ళు చేస్తారు. మరి ఇక్కడ అసభ్యత ఏముంది నాకు అర్థం కావట్లేదు. ఇప్పటికి కూడా అసభ్యత అనేది అంటే కనిపించట్లేదు. మీరు ఎప్పుడు ఏ పోస్టులు చూడలేదా? అనసూయ గారిదే కానివ్వండి, చూశాను, ఎవరిదైనా? చూశాను. మంచిగా ఉన్నాయా? తను ఒక సెలబ్రిటీ, చాలా మంది హీరోయిన్స్ ఉంటారు, చాలా మంది నచ్చినాయా? చాలా మంది అవును నచ్చుతాయి. ఎందుకు నచ్చవండి? ఉమ్, ఇప్పుడు ఒక 1.7 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అనసూయకి. ఉమ్, అలాగే చాలా మంది హీరోయిన్స్ కి చాలా మంది మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. ఉమ్, ఫాలోవర్స్ ఉన్నప్పుడు వాళ్ళ జీవితంలో జరిగిన రకరకాలైనటువంటి ఇన్సిడెంట్స్ ని వాళ్ళు పోస్టులు పెడతారు. ఎందుకు పెడతారు? వీళ్ళందరూ చూడమనే కదా. ఉమ్. మీకు పిల్లలు ఉన్నారండి? 1.7 మిలియన్ వాళ్ళు చూస్తారు, నచ్చిన వాళ్ళు నచ్చినని లవ్ సింబల్ పంపిస్తారు, నచ్చిందని లైక్ చేస్తారు. నచ్చలేదనుకోండి, నచ్చలేదని ఇలా రివర్స్ సింబల్ తమ్మునైల్ పెడతారు. అక్కడ ఫుల్ ఆప్షన్ ఉంది. అదే విధంగా ఆమె రోజు ఏమి ఇటువంటి బిగినీలు ఏమి పెట్టట్లేదు. ఆమె కూడా తన సాంప్రదాయంగా ఉంటుంది. తన యొక్క జీవితంలో అనేక సంఘటనలు, బర్త్డే పార్టీకి వెళ్ళారు, బర్త్డే పార్టీలో ఎలా ఒకేషన్ చేసుకుని ఆ ఫోటోలు పెడతారు. ఒక పెళ్లికి వెళ్తే పెళ్లికి వెళ్ళి ఆ ఫోటోలు పెడతారు. అదే విధంగా న్యూ ఇయర్ కి వాళ్ళు ఏదో ఒక స్థానానికి వెళ్ళారు, నీటి దగ్గర, నీటి ప్రవాహం దగ్గర ఆమె ఇట్లా లవ్ సింబల్ పెట్టుకుంది. లవ్ సింబల్ పెట్టిన వాళ్ళు తన అభిమానులకి
సంతోషపడతారు, మేము కూడా సంతోషపడ్డాం అలా ఆమె న్యూ ఇయర్ విషెస్ చెప్పింది అని చెప్పేసి. ఉమ్. ఇందులో మీరు ఎందుకు ఆమెను తప్పు పెట్టారో అని ఎవరికి అర్థం కావట్లేదు ఇప్పుడు. అసలుకి ఏమీ తప్పులేదు. మీకు పిల్లలు ఉన్నారా? ఉంటారు, ఎందుకుంటారు? ఆడపిల్లలు ఉన్నారా? ఆడపిల్లలు లేరు. ఆడపిల్ల ఏమైనా మా యొక్క మిత్రులకి ఆడపిల్లలు ఉన్నారు. ఆడపిల్లల స్వభావం కూడా మాకు తెలుసు. అంటే మీకంటూ ఒక ఆడపిల్ల ఉంటే మీకు తెలిసేదేమో నార్మల్ గా. ఆడపిల్లలు అనేటువంటి వాళ్ళు సాంప్రదాయబద్ధంగానే ఉంటారండి, సాంప్రదాయబద్ధంగానే పెరుగుతారు. ఆ. ఈ రోజున ఇప్పుడు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు అని అంటే ఎవరిని వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, మీకు అర్థం కాలేదు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దేనికి వ్యతిరేకిస్తున్నారు? బట్టల విషయము అట్లా వేయకూడదు అని చెప్పేసి అనసూయ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది అని చెప్పేసి అనసూయ మీద చాలా నెగిటివ్ వచ్చింది. మీకేం కనిపించలేదు అది? అది కొంతమంది చేసినటువంటి రాబందులు దీంట్లో చేసినటువంటి అంతమంది వ్యతిరేకిస్తే మీరు ఒక్కళ్ళే ఖచ్చితంగా మాట్లాడుతున్నారు. ఎందుకు చేస్తారండి? అవునండి, మీకు ఇన్స్టాగ్రామ్ ఉందా? మీరు ఇన్స్టాగ్రామ్ చూస్తారా? ఇన్స్టాగ్రామ్ లో కొన్ని వేల మంది వాళ్ళ యొక్క వీడియోస్ పెడుతుంటారు. యూట్యూబ్ లో కొన్ని వేల మంది అమ్మాయిలు పెడుతుంటారండి. కొంతమంది గృహిణులు కూడా డాన్స్ చేస్తుంటారు, డాన్సులు చేస్తూ రకరకాల డాన్సులు పెడుతూ ఉంటారు. మరి పెట్టినప్పుడు అవేమీ మీకు తప్పనిపించలేదా? ఒక అనసూయ పెట్టిన దాన్ని బట్టి జనమంతా కూడా అయిపోతారు. మరి హీరోయిన్లు పెట్టట్లేదా? సమంత గారు పెట్టలేదా? ఇప్పుడు అనుష్క గారు పెట్టట్లేదా? అనేక మంది హీరోయిన్స్ వాళ్ళ ప్రొఫైల్స్ లో పెడుతూనే ఉంటారు. మరి తను ఒక సామాజిక బాధ్యత, ఆమె ఒకటే రియాక్ట్ అవ్వలేదు, చాలా మంది రియాక్ట్ అయ్యారండి. ఆమె ఒకటే రియాక్ట్ అవ్వలేదు, మంచు లక్ష్మి గారు కూడా రియాక్ట్ అయ్యారు. మరి మీరు చూడలేదా? వాళ్ళు మా అసోసియేషన్ కి లెటర్ కూడా పంపించారు అఫీషియల్ గా. మంచు లక్ష్మి గారు పంపించారు, నందిని రెడ్డి గారు పంపించారు. అందులో వాళ్ళందరూ రిప్రజెంటేషన్ ఉన్నారు. అశ్విని దత్ గారి కూతురు ఉంది, ఆమె పంపించింది. ఒక ప్రముఖ యాంకర్ ఉంది అందులో. వీళ్ళందరూ కూడా రిప్రజెంటేషన్ చేశారు. వీళ్ళు అనేది ఒకటే, ఆడవాళ్ళు మగవాళ్ళు సమానము, ఆడవాళ్ళ పట్ల ఇక వివక్షత చూపించొద్దు, జెండర్ ఈక్వాలిటీ అనేది ఉండాలి అనేది వాళ్ళు చెప్పేటువంటిది. దట్ ఈస్ ట్రూత్. యాజ్ పర్ ఇండియన్ లా ప్రకారం ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే. అందుకనే జెండర్ అవేర్నెస్ పెంచండి అని కూడా వాళ్ళు లెటర్ లో చెప్పడం జరిగింది. కేవలం అతను అన్న మాటలకే సామాన్లు అనేటువంటి పదం ఉపయోగించాడు కాబట్టి, ఇంకొక దరిద్రపు ముమ్ అనే పదం ఉపయోగించాడు కాబట్టి ఆ డాష్ డాష్ వాటికి మాత్రమే శివాజీ గారు క్షమాపణ చెప్పారు. మరి అంతేగాని తన ఒపీనియన్ మార్చుకోలేదు, తన యాటిట్యూడ్ మార్చుకోలేదు. అతను స్టిల్ అదే పాటలో ఉన్నాడు, ఇప్పటికీ అదే భాషలో ఉన్నాడు. సమాజం ఇప్పుడు ఇది ఏంటంటే ఇన్ని రోజులు ఇది ఎందుకు డిస్కషన్ జరుగుతుంది? ఇది కేవలం ఒక అనసూయ గురించి కాదు, ఒక శివాజీ గురించి కాదండి. సమాజంలో మార్పు అనేది జరుగుతుంటుంది స్టెప్ బై స్టెప్. ఈ రోజు మనందరం ప్యాంటు చొక్కాలు వేసుకొని కూర్చున్నాం మగవాళ్ళం. ఒకప్పుడు ప్యాంటు చొక్కాలు వేసుకున్నామా? ఒక 100 ఏళ్ల క్రితం పరిస్థితి ఏంటి? మరి ఇప్పుకొని తిరగాలిగా. ఇప్పుకొని ఎవరు తిరగలేదు. అప్పుడు ఉండే లుంగీలు పంచెలు ఉన్నాయి, అవి కట్టుకొని తిరిగారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు తర్వాత ఈ ప్యాంటు చొక్కాలు వేసుకుంటున్నాం మనం. జీన్స్ ప్యాంట్ ఇది వరకు ఉందా? మరి ఇప్పుడు మనం వేసుకోవట్లేదా? మరి ఇది ఆధునిక యుగం బట్టి మార్పు అనేది సమాజంలో జరుగుతుంటుంది. ఒకప్పుడు ఇక్కడి నుంచి వేరే ఊరికి వెళ్ళాలంటే గుర్రం వేసుకుని వెళ్ళేవాళ్ళండి. ఇప్పుడు గుర్రం వేసుకుని వెళ్తారు ఎవరైనా? ఇప్పుడు ఇక్కడి నుంచి మీరు వేరే ఊరికి వెళ్ళాలి, ఇక్కడి నుంచి మద్రాసు వెళ్ళాలి, చెన్నై, గుర్రం వేసుకుని వెళ్ళేవాళ్ళు పూర్వకాలం. లేదంటే పల్లకీలు వెళ్ళేవాళ్ళు. మరి ఈ రోజు ఈ రోజు రైలు వచ్చినాయి కదా, బస్సులో. ఈ రోజు నేను గుర్రం వేసుకునే పోతాను మద్రాసుకి అంటారు ఎవరైనా? పోరు. ట్రైన్ ఎక్కి పోతారు, లేదా విమానం ఎక్కి పోతారు, బస్సులో పోతారు. వాళ్ళ ఇష్టం. దిస్ ఇస్ ఫ్యాక్ట్. అందుకే అన్నది అనసూయ గారు చెప్పేదంటే, సత్యమును పలకండి, లెట్ us థింక్ అబౌట్ ట్రూత్. వాస్తవంలో ఉండండి. వస్త్రధారణ మన ఉన్న ట్రెడిషన్ ఇవి చేంజ్ చేసుకోమనేది. ట్రెడిషన్ ఎవరు చేంజ్ చేయట్లా. మేము ఎవ్వరం ట్రెడిషన్, వీఆర్ ఆల్ ఫాలోయింగ్ ఇండియన్ ట్రెడిషన్. మేమందరం వీ రెస్పెక్ట్ ఇండియన్ ట్రెడిషన్. ఖచ్చితంగా కూడా ఫాలో అవుతామని చెప్తున్నాం. సో దీన్ని ఏంటంటే డోంట్ మిస్అండర్స్టాండ్. కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు అనేది అనసూయ గారి యొక్క బాధ. మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దండి. మనం మంచిగా ఆలోచిస్తే అన్ని మంచిగానే కనిపిస్తాయి, చెడుగానే కనబడితే అన్ని చెడుగానే కనిపిస్తాయి. మరి మీరు ఎందుకు వేరే రకంగా ఆలోచిస్తున్నారు? అనసూయ గారు ఎక్కడైనా మీరందరూ కూడా స్విమ్మింగ్ సూట్ వేసుకోండి అని చెప్పిందా? మీరు ఎక్కడైనా చూపించండి నాకు పోస్ట్. ఆమె ఎక్కడ చెప్పలేదు. అనసూయ గారు ఎక్కడ మీరందరూ కనీసం ఇలా వేసుకోవడానికి కూడా అనలేదు. అనసూయ గారు చూడండి, జెండర్ ఈక్వాలిటీ చూడండి. ఒక అనసూయ గారిని ఇటు పెట్టుకోండి, ఒక రామ్ గోపాల్ వర్మ గారిని ఇటు పక్క పెట్టుకోండి. షీఈ్ ఎ ఫిమేల్ అండ్ హీఈ్ ఎ మేల్. ఇద్దరి మధ్య కూడా చాలా మనకి సిమిలారిటీ కనిపిస్తుంది. ఒక రామ్ గోపాల్ వర్మ ఏం చెప్పాడు? నా లైఫ్ నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను బతుకుతున్నారు. ఏంది ఇటువంటి సినిమాలు తీస్తున్నావు? ఐస్ క్రీమ్ వంటి సినిమాలు, చీర వంటి సినిమాలు, నాకే సినిమాలు, పీకే సినిమాలు అంటే ఆయన ఒకటే అన్నాడు, నా ఇష్టం వచ్చినట్టు నేను సినిమా తీస్తా, చట్టపరంగా హక్కు ఉంది, సెన్సార్ బోర్డులో సెన్సార్ తీసుకొని సినిమా రిలీజ్ అవుతున్నది, మీకు నచ్చితే చూడండి, నచ్చబోతే చూడకండి అన్నాడు. చాలా క్లారిటీగా ఇచ్చాడు. నచ్చిన వాళ్ళు సినిమా చూస్తారు, నచ్చిన వాళ్ళు చూడరు. అనసూయ గారు కూడా ఏం చెప్పింది? సేమ్ సిమిలర్ చెప్పింది. నేను నా లైఫ్ నా ఇష్టం, నా బాడీ నా ఇష్టం, నాకు నచ్చిన వస్త్రాలు నేను వేసుకుంటాను, ఎవడు నాకు పోషించట్లేదు, నా తిండి నేను తింటున్నాను, నన్ను నేను పోషించుకుంటాను. సమాజానికి ఏం చెప్దామా? సమాజానికి ఆమె ఏం సందేశం ఇవ్వట్లా. ఆమె సమాజానికి ఏం సందేశం ఇవ్వట్లా. రామ్ గోపాల్ కూడా సమాజానికి ఏ సందేశం, నా లైఫ్ నా ఇష్టం అన్నాడు. నేను రామ్ గోపాల్ ఫాలో అవుతాను.
అతను నేను కూడా అనసూయ గారిని నేను fan రామోయిజం నేను కూడా ఇష్టపడతాను. ఉమ్, రాము గారు రామ్ గోపాల్ వర్మ చెప్పిన కాన్సెప్ట్ నేను ఇష్టపడతా, కొన్ని లక్షల మంది ఇష్టపడతారు ఆయన్ని, ఉమ్, సిద్ధాంతాన్ని. నా లైఫ్ నా ఇష్టం అన్నాడు, ఆయన లైఫ్ ఆయన ఇష్టం, ఉమ్, ఆయన నచ్చినట్టుగా ఆయన బతుకుతున్నాడు. అదేవిధంగా అనసూయ గారు కూడా అంతే, ఆమెకు నచ్చినట్టుగా ఆమె తన జీవితంలో తను ఉంది తప్ప మీరందరూ కూడా బిగినీలు వేసుకుని ఆయన ఎక్కడ చెప్పలేదు. ఉమ్, రామ్ గోపాల్ వర్మ గారు కూడా మీరందరూ నన్ను ఫాలో అవ్వండి ఆయన ఎక్కడ చెప్పలేదు. ఎవరికి చెప్పరు, వాళ్ళ లైఫ్ మా ఇష్టం అండి. మీరు ఎగ్జాంపుల్ చూడండి, లైవ్ ఎగ్జాంపుల్స్ అనేక రకాలైన మనుషులు ఉంటారు. డిసెంబర్ 31 రోజున కొన్ని వేల మంది, సమ్ నెంబర్ ఆఫ్ పీపుల్, వాళ్ళందరూ కూడా గుడికి వెళ్ళారు. నేను కూడా గుడికి వెళ్ళాను, దండం పెట్టి సాయిబాబా గుడికి వెళ్ళాను, దండం పెట్టుకున్నాను. కొంతమంది దేవుడి దండం పెట్టుకున్నారు ఎప్పుడు డిసెంబర్ 31న. కొంతమంది ఏం చేశారు, ఆ రోజు బార్లకు వెళ్ళారు, మందు కొట్టారు. కొంతమంది వైన్ షాపులకు వెళ్ళారు, మందు తెచ్చుకున్నారు, తాగారు. కొంతమంది రకరకాల పబ్బులకు వెళ్ళారు, రకరకాల యాక్టివిటీస్ చేశారు, క్లబ్స్కి వెళ్ళారు. కొంతమంది గుళ్ళగా, ఇక్కడ 2 types ఆఫ్ పీపుల్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ. కొంతమంది దేవుడి దండం పెట్టుకుంటే, కొంతమంది వైన్లు తాగారు, మందు కొట్టారు. మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమండి మీరందరూ వైన్లు కొట్టకండి, మీరందరూ కూడా గుడికి వెళ్ళండి అని చెప్పే హక్కు మనకుందా? మనకు లేదు. వాళ్ళ ఇష్టం, రాజ్యాంగం వాళ్ళ హక్కు ఇచ్చింది, వాళ్ళకి అట్లా ఎంజాయ్ చేస్తున్నారు. రాజ్యాంగం ఏం హక్కు ఇచ్చిందండి? రాజ్యాంగం ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అనేవి ఇచ్చినాయి. ఉమ్, తమకు నచ్చినటువంటి భోజనం తమకుంది, తాము జీవించడానికి హక్కు ఉంది, కొన్ని హక్కులు ఉంటాయి. ఇక్కడ కూడా ఏంటండి, ఇప్పుడు గుడికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మీరందరూ గుడికి ఎందుకు వెళ్తున్నారు, వెళ్ళకండి, మీరందరూ కూడా వెళ్ళి మందు కొట్టండి అని చెప్తే వాళ్ళు కొడతారా? వాళ్ళు కొట్టరు. ఉమ్. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు. అంటే వాళ్ళ ఇష్టం, వీళ్ళ ఇష్టం. అంటే మీరు పురోహితులు మేము దేవుడి దండం పెట్టుకోవాలని చెప్తాను. నేను దేవుడి దన్నమే పెట్టుకున్నాను. నేను దేవుడి దండమే పెట్టుకున్నాను. నేను డిసెంబర్ 31 కొత్త సంవత్సరం వచ్చే రోజు నేను దేవుడి దండం పెట్టుకుంటా. అది నా ఇష్టం, నా పర్సనల్ బిహేవియర్, నా పర్సనల్ మనస్తత్వం అది. అలానే మా మిత్రుడు వెళ్ళి మందు కొట్టాడు, 10 మంది చెప్పే అతను ఇట్లా మాట్లాడొచ్చు అసలు? నేను దేవుడి దండం పెట్టుకొని చెప్తానండి. మందు కొట్టేవాడికి వెళ్ళి బాబు నువ్వు మందు కొట్టాడు, అవునండి, నేను వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటారు అన్నమాట. అది వాళ్ళ ఇష్టం, నాకు హక్కు కూడా లేదు, నాకేం అధికారం లేదు. నేను ఎట్లా చెప్తాను? ఇప్పుడు నాకు నచ్చిన పదార్థం నేను తింటాను, మీకు నచ్చి, ఇప్పుడు హోటల్కి వెళ్తాం, నాకు నచ్చిన పదార్థం నేను, మీకు నచ్చిన పదార్థం మీరు తింటారు. నాకు నచ్చింది నువ్వు అని చెప్పిన నా హక్కు నాకు లేదు, మీకు కూడా నా ఇదే తినని మీకు కూడా హక్కు లేదు. వాళ్ళకి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కండిషన్ ఏంటంటే ఇతరులకు ఇబ్బంది కలగకుండా, లా ప్రకారము ఇతరులకు ఇబ్బంది కలగకుండా తమ జీవితం కూడా గడపాలి అనేటువంటిదే రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దాన్ని మనం గౌరవించాలి, ఫాలో అవ్వాలి. ఈ రోజు తాగిన వాళ్ళందరినీ తీసుకొని ఏం చేశారు, ఇప్పుడు డిసెంబర్ 31 చాలా మంది తాగారు, అప్పుడు ఏం చేశారు, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చేశారు. చేసి ఏం చేశారు, వాళ్ళ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందేమో అని చెప్పి టెస్ట్ చేసి, ఎవరికైనా డోస్ ఎక్కువైతే వాళ్ళకి కొన్ని చర్యలు తీసుకొని, వాళ్ళ మీద ఏమైనా యాక్సిడెంట్ జరగకుండా, వీళ్ళు పోయి ఎవరిని గొద్దకుండా, వేరే వాళ్ళ చీలం గొద్దకుండా, తగినటువంటి వాళ్ళకి క్షేమం కోసమే, సమాజ క్షేమం కోసం, అంటే వాళ్ళ వల్ల ఇతరులకు ఇబ్బంది కలగకూడదు కాబట్టి ఆ చర్యలు తీసుకున్నారు. ఇంకా చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు. ఎవరైనా డోస్ ఎక్కువైన వాళ్ళు ఉంటే వాళ్ళు కనీసం డ్రైవింగ్ కూడా చేయలేరు కాబట్టి వాళ్ళకి కొంతమంది వెహికల్స్ అరేంజ్ చేసి ఇంటికి క్షేమంగా పంపించే ఏర్పాటు చేశారు. సో మీరు ఇది చేయొద్దు అని ఎవరు చెప్పడానికి అధికారం లేదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళకి తాగడానికి ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు తాగుతారు. ఇప్పుడు నేను సందేశం ఇచ్చి మీరు ఎవ్వరు తాకండి అని చెప్పి ఈడవడర గాంధీ దిగొచ్చాడంట అన్నారు, వాస్తవంగా అన్నాడు. అంటే నువ్వు పెద్ద గాంధీ మహాత్ముడివి, మేమందరం డాష్లవా అంటారు వాళ్ళు, వాళ్ళకి కోపం వస్తుంది. సో ఐ కెనాట్ జడ్జ్, ఐ కెనాట్ సే టు ఎనీవన్, అలాగే దే కెనాట్ సే టు ఎనీవన్. నాకు నచ్చినవి నేను తింటాను, మీకు నచ్చినవి జడ్జి కాదండి. మరి ఇప్పుడు మన ఇండియా అంటే ఒక ఫ్రీడమ్ ఉంది, ఫ్రీడమ్ ఉంది, దేర్ ఇస్ ఎ ఫ్రీడమ్, అందరు కలిసి ఉండే ప్లేస్ ఒక ఇండియా అని చెప్పి. మరి స్త్రీ పురుషులు సమానం అని మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? స్త్రీ పురుషులు సమానం అని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు. మరి అటువంటిప్పుడు ఇంకెందుకు మీరు వైఆర్ అపోజింగ్ టు అనసూయ గారికి మీరు ఇంకా సపోర్ట్ చేయాలి. అనసూయ గారిని ఎంతమంది ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తారు తెలుసా? చాలా మంది అమ్మాయిలకి అనసూయ ఒక రోల్ మోడల్. ఎందుకంటే ఒకప్పుడు ఏంది, మామూలుగా సినిమాల్లో అందమైన అమ్మాయిలు ఏం చేసేవాళ్ళు అంటే సినిమాలో హీరోయిన్ ట్రై చేసుకునేవాళ్ళు. కొంతమంది కనుక అవకాశాలు ఉంటే సినిమా హీరోయిన్స్ అయ్యేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత టీవీలు వచ్చినాయి, తర్వాత ఇప్పుడు ఇంకా సోషల్ మీడియా కూడా వచ్చింది. ఇప్పుడు ఏమైంది, ఎప్పుడు టీవీ ఫీల్డ్ వచ్చిందో యాంకర్ అనేటువంటి వృత్తి కూడా వచ్చింది. యాంకర్గా చాలా మంది కూడా వస్తున్నారు. అంటే సినిమా హీరోయిన్ అంటే గ్లామరస్ ఫీల్డ్, సో గ్లామర్గా కనపడాలని కొంతమందికి ఉంటుంది. సో అక్కడ అవకాశం లేని వాళ్ళు ఏం చేశారు, కనీసం యాంకర్గా కూడా వచ్చారు. యాంకరింగ్లో వచ్చేస్తే అనసూయ గారు ఎప్పుడైతే యాంకరింగ్ ఫీల్డ్లో వచ్చారో అప్పటి నుంచి యాంకరింగ్ అనేది కూడా గ్లామరస్ ఫీల్డ్ అయిపోయింది. ఒక హీరోయిన్ మాత్రమే గ్లామర్ కాదు, ఒక యాంకర్గా చేసే ఆమె కూడా గ్లామరే అనేటువంటిది కూడా ఇప్పుడు ఉంది. ఎందుకంటే జబర్దస్త్ షో చూడండి, ఆమె కేవలం ఏదో ఒక అనౌన్సర్ లాగా ఇట్లా చేతులు కట్టుకొని ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది అలాగేం చెప్పలేదు. ఆమె ఉత్సాహంగా డాన్స్ చేస్తుంది, లేటెస్ట్ పొట్టి డ్రెస్సులు కూడా వేసుకుంది, ఆ కాస్ట్యూమ్స్. అసలు అవి చూసి చాలా మంది రోల్ మోడల్ అవును. అట్లా చేయబట్టే ఇప్పుడు ఒక అనసూయ గారి వల్లనే
ఈ రోజున కూడా కొన్ని వేల మంది అమ్మాయిలు అంటే కూడా యాంకరింగ్ దానికి వృత్తిగా తీసుకుంటున్నారు. అంటే తెలుగు యాంకరింగ్ అనేది ఒక రాకుండానే స్టైలిష్ వృత్తి అయిపోయింది ఈ వినండి, రోజున. తెలుగు ఒక రాకుండానే మాట్లాడుతున్నారా ఎవరు అనసూయ గారు? అది ఇప్పుడు నేను రాశి చెప్తానండి. ఫలాలు ఈ రోజు ఒక సుమ గారు వచ్చారు. ఒక సుమ గారిని చూసి ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. అరే మనం కూడా సుమలాగా ఇప్పుడు ఈ అయిపోదాం పదానికి చెప్పండి. అనేటువంటి కూడా తీసుకుంటున్నారు. అయ్యయ్యో మీరేం చెప్పకుండా అవును ఉమ్. అనసూయ రాశి గారు ఫలాలు ఏందండి? అనసూయ గారు ఒక స్టైలిష్ యాంకర్ గా ఉన్నారు. ఈ ఉమ్. రోజున సినిమా ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారు. తనకు వచ్చినటువంటి పాత్రలు తను చేస్తున్నారు. తన జీవితం తను బతుకుతుంది. మరి ఎందుకు రాశి గారు హట్ అయ్యారు? హట్ అయ్యి వీడియో రాజుగారు కూడా అట్ చేశారు. అవడానికి అసలు అవకాశమే లేదు. మరి ఎందుకు ఆమె ఎందుకంటే వీడియో కొంతమంది పెట్టింది? పని కూడా లేకనా? రాబందులు ఆమెని ఎంకరేజ్ చేసి అలా పుష్ చేశారు. ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే ఒక డిస్కషన్ జబర్దస్త్ అనేది ఒక కామెడీ షో. ఉమ్. నార్త్ ఇండియాలో ఇప్పుడు కపిల్ అంటే శర్మ షో కామెడీ ఇలా ఒక ఉంటాయి. రకంగా అంటే దానికి కూడా హద్దు ఉంటది. ఒక అవును, అమ్మాయిని ఎట్లా మాట్లాడాలో దానికి హద్దు ఉంటది. అమ్మాయిని ఎక్కడ ఇప్పుడు అనలేదు. ఆ, అమ్మాయిని ఎక్కడ అనలేదు. మరి రాశి గారి ఫలాలు అంటే దానికి అందుకనే అర్థం ఏంటో నాకు చెప్తారా? అవునండి, రాశి గారి ఫలాలు అంటే వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే రాసులు, నక్షత్రాలు, తిథులు అని కొన్ని ఉంటాయి. ఉమ్. అది ఒక హాస్యమైనటువంటి షో కాబట్టి రాశి అన్నప్పుడు రాశి ఫలాలు అంటే అంటే రాశి గారి ఫలాలా అన్నది. అక్కడెక్కడైనా హీరోయిన్ రాశి గారి ఫలాలు అందా ఆ. అన్నదా? హీరోయిన్ రాశి గారి ఫలాలు అనలేదు కదా. మరి రాశి గారు దానికి హీరోయిన్ రాశి గారి ఫలాలు మరి అన్నిందా అనసూయ అనలేదా? గారు ఎందుకు మీరు సారీ చెప్పండి. చెప్పారు? యు గివ్ మీ ఆన్సర్ టు మీ. అనసూయ గారు ఎందుకు సారీ హీరోయిన్ రాశి గారి ఫలాలు అన్నదే అనలేదా? అనసూయ గారు అన్నదే అనలేదా? అనలేదు. మరి అనకుండా అనసూయ గారు అనలేదు, sorry మీరు ఎందుకు అనలేదు చెప్పారు? కదా. అక్కడ ఆ. వీడియో క్లియర్ గా ఉంది కదా. ఉమ్. అలా కాకుండా ఇప్పుడు రాశి అంటే రాశి అనే పేరుతో ఉండేటువంటి మనుషులందరూ కూడా వస్తారా? మరి ఎందుకు అనసూయ నేను నేను అడిగిన ఎందుకు దానికి చెప్పింది సమాధానం ఏంటంటే చెప్పండి. ఎందుకు చెప్పింది ఏంటంటే ఎవరో పుష్ చేశారు వెనక నుంచి. ఉమ్. ఎందుకంటే రాశి గారు అనేటువంటి ఆమె ఒక గొప్ప హీరోయిన్. ఆవిడ పేరు అసలు రాసే కాదు. ఉమ్. ఆవిడ పేరు విజయలక్ష్మి. ఉమ్. ఆమె ఒరిజినల్ పేరు విజయలక్ష్మి. ఆవిడ చెప్పుకుంది. ఉమ్. ఆవిడకి తెలుగు సినిమా వాళ్ళు రాశి అనే పేరుతో, అందుకే పేర్లు పెట్టుకునేప్పుడు జాగ్రత్త పెట్టుకోవాలి. ఏ పేరు పెడితే ఆ పేరు పెట్టుకుంటే కొన్ని సందర్భాలు ఇబ్బంది ఎదురవుతుంటది. ఉమ్. ఆమె తెలుగు అంటే సినిమా మీరు పేరులో రాశి చెప్పాలి ఆవిడ కదా. పేరు, తమిళంలో మంత్ర ఆమె పేరు. తమిళంలో మంత్ర ఆవిడ పేరు. ఉమ్. సో ఆమె సినిమా ఫీల్డ్ ఇండస్ట్రీలో ఉంది. ఆమె చాలా గొప్ప సినిమాలు చేసింది, చాలా బ్రహ్మాండ సూపర్ హిట్స్ ఇచ్చింది. ఉమ్. ఆమె చేదు అనుభవాలు కూడా చెప్పింది కదా. ఉమ్. ఆమె లేటెస్ట్ గా తేజ గారి సినిమాలో చేసింది. ఆమె తేజ గారి సినిమా చేసినప్పుడు ఆవిడకి అసలు ఇష్టమే లేదు సినిమా. ఉమ్. ఎందుకంటే సినిమా షూటింగ్కి రాజు గారు వెళ్ళినప్పుడు ఆమె చెప్పింది తనకు ఏదైతే చెయ్యకూడని పని ఆమె చేసినట్టు షూటింగ్లో. ఉమ్. అంటే ఇష్టం లేని అంటే చెయ్యకూడని ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో అటువంటిది ఆమెకు ఇష్టం లేదంట. అటువంటి ఇష్టం లేని దాన్ని కూడా ఆమె నటించాల్సి వచ్చింది అని చెప్పింది. అది యాక్టింగ్. అవును, యాక్టింగ్ దానికి ఆమె బయటకు వచ్చి బానే ఒప్పుకుంటుంది కదా యాక్టింగ్. కానీ ఆమె చాలా బాధపడిందంట, చేయకూడదు అనుకుందంట, అటువంటి సీన్ చేయకూడదు అనుకుందంట. అసలు నేను కానీ ఏం చేయాల్సి అడిగాను, మీరేం వచ్చింది. చెప్తున్నారండి? అవునండి, ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఉమ్. ఒక రాజు గారు అందులో తేజ గారి సినిమా ఉంది కదా, అది నిజమా సినిమా పేరు? నిజమా ఏదో సంథింగ్ సినిమా. మరి ఆ సినిమాలో ఆమె ఎందుకు తనకి ఇష్టం లేని విధంగా కూడా చేయాల్సి వచ్చింది? అదే ఇష్టం లేకపోతే profession. అక్కడ డైరెక్టర్ గారు చెప్పినట్టు చేయాలి. ఇక్కడ ప్రొఫెషన్ ఇక్కడ జరిగింది కూడా అదే. ఇక్కడ జరిగింది కూడా అదే. అనసూయ గారు తన సొంతంగా ఏం చెప్పడానికి లేదు. అనసూయ గారు కేవలం ఒక యాంకర్, ఒక స్టైలిష్ యాంకర్. ఒక ప్రొడ్యూసర్ గారు ఏం చెప్తారో డైరెక్టర్ గారు ఆ డైలాగ్ రైటర్ ఉంటారు, రాసేవాళ్ళు. వాళ్ళు చెప్పినట్టు యాంకర్ పలకాలి. అదంతా స్క్రిప్టెడ్ కాబట్టి అదే అనసూయ గారు కూడా చెప్పింది. అనసూయ గారు ఏం చెప్పింది అంటే ఇది ఒక షో. తను వ్యక్తిగతంగా తను చెప్పడానికి అధికారం లేదు. మీరు ఒక యాంకర్ అయ్యండి, మీకు అవగాహన ఉంటుంది. షోస్ లో ఎలా ఉంటుందని ఒక స్క్రిప్ట్ ఇస్తారు, దాని ప్రకారమే చెప్పాలి. ఒక డైరెక్టర్ ఏం చెప్తే అదే చేయాలి. ఆ విధంగానే ఆమె రాశి గారి ఫలాలు అని అనడం జరిగింది. అందరూ నవ్వారు. రోజా కూడా నవ్వింది కదా. మరి రోజా గారిని ఎందుకు అడగలేదు ఎవరు? రోజా గారు కూడా నవ్వింది. రాజు గారు అన్నారు, రోజా గారు నవ్విందంట. మరి నవ్వుతుంది రోజా. ఎందుకు నవ్వుతుందంటే రోజా గారికి ఫ్యాన్స్ ఉన్నారు. మళ్ళీ రోజా నవ్వును చూడడానికి కొన్ని లక్షల మంది చూస్తారు. జబర్దస్త్ షో అనసూయ కోసం చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. రోజా గారి నవ్వు కోసం చూసేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అందులో వచ్చేటువంటి కామెడీని చూడడానికి వచ్చేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఇట్లా అనేకం చూస్తారండి. ఇవన్నీ చూస్తారు. ఇదంతా కామెడీలా తీసుకోవాలి. అది అనసూయ గారి గొప్పతనం ఏంది? తను క్షమాపణ చెప్పడం ఇంకా చాలా గొప్పతనం. ఎందుకంటే తన తప్పు లేకపోయినా ఏదో లేకుండా ఎవరు సారీ చెప్పరు. ఒక వ్యక్తి వచ్చి తను బాధపడింది కాబట్టి తెలుసో తెలియక అలా జరిగింది. ఎందుకంటే రాజు గారికి అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. ఒక సినిమాలో నటించిన రాజు గారికి అన్ని తెలుసుంటాయి. ఒక స్క్రిప్టెడ్ దాంట్లో నటించిన వాళ్ళకి హీరోయిన్ ఉండి నేను చెప్పనంటే ఊరుకోరు, చెప్పి తీరాలి. అది వాళ్ళు అగ్రిమెంట్ లో ఉంటుంది. వాళ్ళు చెప్పిన వస్త్రాలు వేసుకోవాలి. నో అనడానికి లేదు, ఎస్ అనాల్సింది. ఇప్పుడు దాన్ని ఎవరు కాదనట్లేదు. అనసూయ గారు కూడా చేసింది అదే. అనసూయ గారికి ఆ స్క్రిప్ట్ ఇచ్చారండి, ఇట్లా చెప్పు అన్నారు. ఆమె చెప్పింది. ఆమె ఒక మాట్లాడే బొమ్మ వంటిది. యాంకర్ అంటే ఎవరు? మాట్లాడే బొమ్మ వంటిది కదా. వాళ్ళు చెప్పారు.
స్క్రిప్ట్ ఇప్పుడు ప్రకారం అనసూయ చెప్పాలి, గారు ఆమె చెప్పారా తప్పు నాతో ఎందుకైంది? అంటే నా గురించి మాట్లాడు, నా ఫ్యాన్ అసోసియేషన్ అని చెప్పేసి, నాకు ఫ్యానే లేదన్నారు కదా ఆమె. అనసూయ గారికి అభిమానులు ఉంటారు, ఉమ్. అభిమానులు చాలా మంది ఉన్నారు. అంటే మీ ఫేమ్ కోసం వచ్చారా ఇప్పుడు? కాదు, అంటే ఒక పురోహితులు ఇట్లా ఇప్పుడు రావడం ఒక ఎందుకు? అంబేద్కర్ గారి గురించి ఎవరైనా తప్పు మాట్లాడితే చాలా మంది ఫ్యాన్స్ వస్తారు కదా, మళ్ళీ మీరు వాళ్ళందరూ మొదటికే ఎందుకు వస్తారు? వస్తున్నారు. సరే అంబేద్కర్ గారు పక్కన పెడదాం, ఎందుకంటే ఆయన ఉమ్. రాజకీయ నాయకుడు. మళ్ళీ ఎగ్జాంపుల్ అన్ని వేరే వేసుకొని ఎగ్జాంపుల్, మొదటికే ఒక వస్తారు. చిరంజీవి గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడారు అనుకుందాం ఎగ్జాంపుల్. ఉమ్. ఒక చిరంజీవి గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఫ్యాన్స్ వచ్చి మాట్లాడరా? ఉమ్. మాట్లాడతారు, అది సహజం. అది పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాడితే మరి జనసేన వీళ్ళందరూ వచ్చేస్తారు, జన సైనికులు అనేటువంటి వాళ్ళు. ఉమ్. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు అయితే రౌడీలు కూడా తయారైపోయారు. విజయ్ దేవరకొండకి ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే సెలబ్రిటీస్ తెలియని విషయం ఏంటంటే ఈ ఫ్యాన్లు చాలా ఉధృతంగా ఉంటాయి. ఉమ్. ఒక ప్రముఖ హీరోకి మరొక ప్రముఖ హీరోకి చాలా బలమైనటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వీళ్ళెవ్వరూ కూడా హీరో స్థాయికి పోవండి ఇవన్నీ. ఉమ్. ఒక ఫ్యాన్స్ అంటారు, మా హీరో లాగా మీ హీరో డైలాగ్ చెప్పలేడు, మీ ఇంటికి వస్తా, నీ నట్టింటికి వస్తా అంటాడు, ఈ డైలాగ్ మీ హీరో చెప్పగలుగుతాడు, చెప్పలేడు అంటారు. ఇంకొకళ్ళు ఏమంటారు, మా హీరో డాన్స్ డింగ్ 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 అనే డాన్స్ మీ హీరో చేయగలడా, చేయలేడు అంటారు. ఉమ్. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటారు. ఒక మీరు స్థాయిలో ఒక టాపిక్ వేరే మా వాళ్ళతో టింగ్ డింగ్ డింగ్ అనే పోలుస్తూనే డాన్స్ ఉన్నారు. మీ హీరో చేయలేడు అంటాడు. మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా అనే డైలాగ్ మీ హీరో చెప్పండి వీళ్ళు అంటారు. వింటారా? ఈ రెండు గ్రూపులు ఏర్పడి ఫ్యాన్ల మధ్య జరిగే గొడవలు కూడా ఉన్నాయి తెలుసా. ఫ్యాన్ల మధ్య గొడవలు జరిగినాయి, యుద్ధాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్. ఇంకా మన సీనియర్ యాక్టర్లు తీసుకుంటే సీనియర్ ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు గారు, వాళ్ళ టైంలో ఏంటంటే ఫ్యాన్స్, కృష్ణ గారి ఫ్యాన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కొన్ని సందర్భాలు పోటీ పడేవాళ్ళంట. పోటీ పడి బయట ఫ్యాన్స్ కొట్టుకునే వాళ్ళ సందర్భాలు కూడా ఉన్నాయి. ఉమ్. అప్పుడు ఏమైందంటే స్టేట్మెంట్ ఈ రోజున చూడండి, ప్రజెంట్ జనరేషన్ అయితే ఈజీగా అర్థమవుతుంది. ఒక జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, ఒక రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, ఇప్పుడు పుష్ప కొత్తగా ఫ్యాన్స్ తయారయ్యారు కదా, మెగా ఫ్యాన్స్ కాకుండా ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ అయితే సెపరేట్ తయారయ్యారు. ఉమ్. అల్లు ఆర్మీ అందరిని అని, గదిలిస్తున్నారు అయితే. అల్లు ఆర్మీ అని అవును ఫ్యాన్స్ ఉన్నారు కదండి. ఉన్నారు. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఉమ్. ఇప్పుడు అల్లు ఫ్యాన్స్ ఉన్నారు, మెగా ఫ్యాన్స్ ఉన్నారు, ఉమ్. మన నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు, ఇట్లా వేరు వేరు ఫ్యాన్స్ ఉన్నారు. వీళ్ళందరి మధ్య కూడా ఒక్కొక్కసారి ఘర్షణ ఏర్పడుతుంది. ఉమ్. మా హీరో బాగుందంటే మా హీరో బాగా చేశాడు. ఉమ్. ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు, మరి ఆ డిస్కషన్ ఉంటుంది. కొన్ని సందర్భాలలో హీరోని చెప్పాల్సి వచ్చారు బయటకు వచ్చి. ఫ్యాన్ అసోసియేషన్ అని చెప్పేసి వచ్చేసారు కదా, అంటే ఇది తప్పితే మిగతా అన్ని చెప్పారు, అందరితో పోలుస్తూనే ఉన్నారు, వాళ్ళకి వీళ్ళకి ఫ్యాన్స్ ఉంటాయి. అది సినిమా వరకే, discussion మనకి ఏమైనా అర్థం జరిగితే అవ్వాలంటే తెలుసుకోవాలి. సినిమా వరకే ఉంటది. ఆ, కానీ ఇది సమాజానికి సంబంధించింది. ఆ, ఎందుకంటే వాళ్ళు బయటకు వచ్చి డిస్కషన్, ఒక వస్త్రధారణ అంటే ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు, ఉమెన్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు. ఉమ్. ఇండియా అంటే ఒక ట్రెడిషన్ ఉంది, దానికి ఒకటి ఉంది ఉమ్, మంచిగా. ఇండియా అనగానే ఏ స్టేట్ కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా ఉమ్, చీర అని చెప్పేసి దానికి ఒకటి ప్రత్యేకత ఉంది. ఉమ్. దీన్ని తీసుకెళ్లి మేము ఎట్లా పడితే అట్లా ఉంటాం, ఆధునికత సంబంధించి మేము ఎట్లా పడితే మరి అట్లా మీరు ఎందుకు ఉంటాం చీర అంటే, కట్టుకోవాలా? ఆ? మీరు చీర కట్టుకోకుండా ఎందుకు ట్రెడిషనల్ వచ్చినారు? గానే ఉన్నాను చీర ఇప్పుడు. ఎందుకు కట్టుకోలేదు మీరు? చీర ఒక్కటే కాదు, ట్రెడిషనల్ మరి కప్పుకొని ఉండమని ఇతరులు చెప్పడానికేనా? కప్పుకొని ఉండాలి, ఇతరులకు కాదు, కప్పుకొని ఇప్పుడే ఉండాలి. అన్నారు 1 సెకండ్ ముందు ఆ. చీరలో చక్కగా సాంప్రదాయం చీర సరే ఇప్పుడు కట్టుకోవాలి. చెప్తున్నాను కదా, ఎందుకని నీట్ గా ఉండాలి. ఎందుకని ఆ. ఇప్పుడు మీరు ఒక విషయం మాట్లాడడానికి ఒక యాంకర్ గా వచ్చారు, ఉమ్. మీకు ఇది కన్వీనియంట్, ఉమ్. మీకు ఈ డ్రెస్ మీకు కన్వీనియంట్, నాకేం ఇది ప్రాబ్లం వేసుకున్నారు. లేదు, నేను చీర చీర కట్టుకోవడానికి కన్వీనియంట్ నేను లేదేమో, objection ఏం చెప్పను. మేబీ కొంతమంది చెప్తారు ఆడవాళ్ళు ఆ. చీర ఎందుకు కట్టుకోవట్లేదు అంటే, ఒక మాధవీలత గారు చెప్పారు లైవ్ ఎగ్జాంపుల్. ఉమ్. ఆమె ఏం చెప్పారంటే, ఆమె ఫుల్ చీర కట్టుకొని ఒక షాప్ ఓపెనింగ్కి వెళ్ళారు, ఒక ఫంక్షన్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏమైందంటే అక్కడ అభిమానులు కూడా ఆమె చుట్టుముట్టి ఆమెను పట్టుకున్నారు. ఉమ్. ఆ చీర పట్టుకొని లాగారట ఒకళ్ళు. అభిమానం వేరు, అప్పుడు ఏమైంది తెలుసా? పెట్టుకోవడం వేరు. మామూలుగా ఏంది, చీరకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది, చీర జారిపోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఉమ్. ఒక టాప్ వేసే దానికంటే చీర ఇంకా డేంజర్, చీర Okay. జారిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా మంది ఉమ్. ఇప్పుడు వాళ్ళ కన్వీనియంట్ అనే ఇటువంటి వస్తుంది అనేది మార్పు వచ్చింది సమాజంలో. ఉమ్. ఇప్పుడు చీర కట్టుకున్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే పిన్ అనేది ఒకటి పెట్టుకుంటారు, ఎందుకంటే చీర జారిపోయే ప్రమాదం ఎక్కువ ఉంది కాబట్టి పిన్స్ అని పెడతారు. మాధవీలత గారికి ఎదురైన చేదు అనుభవం ఏంటంటే, ఎవరో పట్టుకొని చీర లాగారు. అంటే చెరుద్దేశం ఏమీ లేదు ఇక్కడ, కేవలము తన అభిమానం ప్రదర్శించడమే. ఆమె ఇటు తిరగమని చెప్పే ఉద్దేశంలో ఎవరో చీర లాగారు. చీర లాగితే ఆమె పిన్ను పెట్టుంది, ఉమ్. ఆ పిన్ను ఊడింది. పిన్ను ఊడేమైంది, ఆ పిన్ను గుచ్చుకుంది, గుచ్చుకొని బ్లడ్ వచ్చింది ఆమెకి. ఆ. ఆ చీర చినిగిపోయింది, కొంచెం జాకెట్ చినిగింది, బ్లడ్ కూడా వచ్చింది. అంటే ఆమె శరీరానికి ఒక వూండ్ కూడా అయింది, రక్తం కూడా అంటుకుంది. ఆ. సో ఆమె ఏం చెప్పింది, కేవలం చీర కట్టుకుంటే మాత్రమే కన్వీనియంట్ అని అనుకోవద్దు. ఉమ్. అందుకని మీకు నచ్చిన వస్త్రధారణ, ఇతరులకు ఇబ్బంది లేకుండా కన్వీనియంట్ అది వస్త్రాలు మీరే అన్నారు కదా, వేసుకోండి. ఇతరులకు కన్వీనియంట్ ఇబ్బంది వేసుకోమని లేకుండా చెప్తున్నా, అని. ఇబ్బంది లేకుండానే చెప్తాను, నేను అదే చెప్తున్నాను. ఇతరులకి నాగబాబు చూసేటందుకు. గారు ఏం చెప్పారు, నేను అదే 100% ఆ. నాగబాబు గారు సపోర్ట్ చేస్తున్నాను. సరే. ఎందుకంటే ఆయన ఒక ఆడపిల్ల తండ్రి. మీరు ఇందాక అడిగారు కదా అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారని. నాగబాబు గారికి కూతురు ఉంది కాబట్టి, నిహారిక గారు తన కూతురు ఉంది కాబట్టి ఆయన ఒక తండ్రిగా ఏమైతే చెప్పారో, కూతురు ఆడవాళ్ళందరూ మీ కన్వీనియంట్ వస్త్రాన్ని వేసుకోండి అని చెప్పి నేను కూడా అదే చెప్తున్నాను. మీ కన్వీనియంట్ వస్త్రాన్ని మీరు వేసుకోండి అని చెప్తున్నాను. మేము సరే. వద్దని చెప్తున్నాను. ఈ డిస్కషన్ ఇంతటితో అయితే ఆగేదట్లేదు. సో ఇంతటితో క్లోజ్ అయితే చేద్దాము, ఎందుకంటే ఇది
మనం చెప్పే కొందికి ఆయన ఏంటంటే అందరు ఎగ్జాంపుల్ అన్ని తీసుకొని వస్తున్నారు. కానీ నేను మూవీ అవంటే ఫీల్డ్ నేను వేరు, చూడండి, ఈ ఫీల్డ్ సెలబ్రిటీస్ ఇస్ వేరండి. డిఫరెంట్. ఉమ్, నేను అనేది మీరు సరే. ఒక సెలబ్రిటీ హీరోయిన్ల స్థాయి వేరండి. మీరు ఉమ్, ఒకటే చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా మనం అందరం సినిమాలు చూస్తాం. ఉమ్, సినిమాలో హీరో గారు చాలా డిష్యూన్ ఫైటింగ్లు చేస్తారండి. హీరో బ్రహ్మాండంగా ఫైట్ చేస్తాడు. ఆ ఫైట్ చూసి అందరు కూడా సూపర్ గా ఫైట్ చేశాడు మా హీరో అని చెప్తాడు. ఆ ఫైటింగ్ సినిమాలో మాత్రమే. సినిమాలో ఫైటింగ్ చూసి బయట ఫైట్ చేయడం అనేది చట్ట విరుద్ధం. ఉమ్, బయట ఎవరైనా సినిమాలో మా హీరో ఫైట్ చేస్తాం, నేను కూడా బయట చేస్తాను, ఎవరైనా ఫైట్ చేశారనుకోండి, ఉమ్, ఇది ఇల్లీగల్ అవుతుంది. చాలా ప్రమాదం కూడా ఉంటుంది. అదే విధంగా సినిమాలో ఏవో జరుగుతూ ఉంటాయి. మనం సినిమాలో హీరోయిన్ ఏదో వస్తుందా అని వేసుకుంది, అది వేసుకోవాలని బయట ఎవరు అనుకోవద్దు. ఉమ్. ఎవరు వేసుకోరు కూడా. ఇది ఈ రోజు ఇంటర్వ్యూ చూస్తున్నారు కదా, మీకు ఏ అయితే ఉన్నాయో అవన్నీ అడిగినాను. మన ఆన్సర్లు కూడా మీరు వినే ఉంటారు. నమస్కారం.